హే గైస్ ఎలా ఉన్నారు? గత కొద్ది రోజుల నుంచి తమిళనాడుకి సెంట్రల్ గవర్నమెంట్కి మధ్యలో హిందీ లాంగ్వేజ్ గురించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి పెద్ద యుద్ధమే జరుగుతుంది. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఆ విషయం తెలిసే ఉంటుంది. అయితే ఈసారి తమిళనాడు గవర్నమెంట్ బాగా ఎక్స్ట్రీమ్ స్టెప్ ఒకటి తీసుకుంది. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్ట్రీమ్ కంటే ఇంకా పెద్ద పదం ఏదైనా ఉంటే అది వాడచ్చు అనమాట. అసలు ఏం జరిగిందంటే నిన్న తమిళనాడు గవర్నమెంట్ అప్కమింగ్ బడ్జెట్ లోగోలో రూపీ సింబల్ని తీసేసి తమిళ్ రూ లెటర్ని పెట్టారనమాట. దేశ చరిత్రలో ఒక స్టేట్ నేషనల్ కరెన్సీ సింబల్ ని మార్చడం ఇదే మొదటిసారి. ఇది లాస్ట్ టైం బడ్జెట్ లోగో. ఇక్కడ రూపీ సింబల్ క్లియర్ గా మనకు కనిపిస్తుంది. బట్ ఈ లోగో చూడండి, ఇది అప్కమింగ్ బడ్జెట్ లోగో అనమాట. దాంట్లో రూపీ సింబల్ ని తీసేసి తమిళ్ రూ లెటర్ ని పెట్టారు. ఇన్ఫాక్ట్ లోగోని రివీల్ చేస్తూ ఒక 10 సెకండ్స్ వీడియో కూడా రిలీజ్ చేశారు. దాంట్లో అయితే ఏకంగా కాయిన్స్ మీదే ఈ తమిళ్ రూ లెటర్ ని పెట్టారనమాట. ప్రజెంట్ ఇది నేషనల్ వైడ్ గా పెద్ద కాంట్రవర్సీ అయింది. ఆల్రెడీ ప్రజెంట్ లాంగ్వేజ్ గురించి పెద్ద డిబేట్ జరుగుతుంది. మంటల్లో పెట్రోల్ పోసినట్లు దానికి రూపీ సింబల్ ఇష్యూ కూడా యాడ్ అయిందనమాట. ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ని ప్రతి విషయంలో ఎదిరిస్తున్న తమిళనాడు ఈసారి మరో అడుగు ముందుకేసి తమకంటూ ఒక ఓన్ రూపీ సింబల్ని ప్రవేశపెట్టింది. అయితే ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు సింబల్ని మార్చుకునే అధికారం మన రాజ్యాంగం ఇచ్చిందా అంటే కల్పించిందా, అండ్ ఇది లీగల్గా కరెక్టేనా అనేది, అండ్ అసలు ఎందుకు ఇండియన్ రూపీ సింబల్ని తమిళనాడు డినే చేసి ఓన్ రూపీ సింబల్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది అనేది కూడా తెలుసుకుందాం. వీటన్నిటికంటే ముందు అసలు మన ఇండియన్ రూపీ సింబల్ ఎప్పుడు క్రియేట్ అయింది, ఎలా క్రియేట్ అయింది అనేది కూడా చూద్దాం. ఆ తర్వాత ఈ లోగో ఇష్యూ దగ్గరికి వద్దాం అనమాట. ఇండియన్ రూపీ సింబల్, ఈ సింబల్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. బట్ ఆ సింబల్ ఎలా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది, ఎవరు దాన్ని డ్రా చేశారు, ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేశారు అనేది మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. సో ప్రజెంట్ ఇండియా రూపీ సింబల్ గురించి మాట్లాడుకొని ఆ తర్వాత తమిళనాడు రూపీ సింబల్ దగ్గరికి వద్దాం. ఇండియా రూపీ సింబల్, ఈ సింబల్ గురించి ముందుగా మీ అందరికీ మైండ్ పోయే ఒక ఫ్యాక్ట్ చెప్పాలి. ఇప్పుడు ఈ రూపీ సింబల్ని తమిళనాడు గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది కదా, అది కూడా డిఎంకే పార్టీ. బట్ అసలు ఇండియన్ రూపీ సింబల్ని డిజైన్ చేసింది ఎవరో తెలుసా? డి ఉదయ్ కుమార్ అనే తమిళనాడు పర్సన్. అందులోనూ అతను ఎన్ ధర్మలింగం అనే మాజీ ఎమ్మెల్యే కొడుకు. ఇంకో మైండ్ పోయే విషయం ఏంటంటే ఈ ఎమ్మెల్యే డిఎంకే పార్టీ పర్సన్ అనమాట. డిఎంకే పార్టీ ఎమ్మెల్యే కొడుకు ఇండియా రూపీ సింబల్ని సెంట్రల్ గవర్నమెంట్కి డిజైన్ చేసి ఇస్తే ఇప్పుడు ఇదే ఇండియన్ రూపీ సింబల్ని అదే డిఎంకే పార్టీ రిజెక్ట్ చేసి పక్కన పడేయాలి అని చూస్తుంది. ఈ విషయాన్ని కొంచెం డెప్త్లోకి వెళ్ళి చూస్తే 2010 టైంలో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా వైడ్గా ఇండియా రూపీకి కొత్త సింబల్ డిజైన్ చేయమని డిజైనర్స్ని కోరిందనమాట. ఎవరి డిజైన్ అయితే విన్ అవుతుందో ఆ డిజైనే ప్రతి రూపీ మీద ఉంటుంది. అండ్ డిజైన్ చేసిన వారికి మంచి పేరు వస్తుంది. అండ్ 2.5 lakhs క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తామని చెప్పడంతో ఇండియా వైడ్గా ఉన్న వేలాది మంది డిజైనర్స్ తమ డిజైన్స్ని సెంట్రల్ గవర్నమెంట్కి సెండ్ చేశారు. అందులో డి ఉదయ్ కుమార్ డిజైనే సెలెక్ట్ అయింది. దానికి కారణం ఆ డిజైన్లో ఉన్న డీటెయిల్స్. ఒకసారి ఇండియన్ రూపీ సింబల్ని అబ్జర్వ్ చేయండి. ఆ సింబల్లో రా అని దేవనగిరి లిపిలో ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే రోమన్ క్యాపిటల్ ఆర్గా కూడా కనిపిస్తుంది. ఇక్కడ అడ్డంగా 2 అడ్డగీతలు కనిపిస్తున్నాయి కదా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అవి ఈక్వల్ అనే సింబల్ని సూచిస్తాయి. ఇది ఎకనామిక్ బ్యాలెన్స్ని సూచిస్తుందంట. సో ఇలా దేవనగిరి లిపి ఉండటం, రోమన్ ఆర్ సింబల్ ఉండటం ఎకనామిక్ బ్యాలెన్స్ని డినోట్ చేయడంతో వచ్చిన వేలాది సింబల్స్ని రిజెక్ట్ చేసి ఈ సింబల్ని యాక్సెప్ట్ చేశారు. అలా ఈ సింబల్ని ఇండియన్ గవర్నమెంట్ జూలై 15, 2010 నుంచి అడాప్ట్ చేసుకొని రూపీ సింబల్ ఇదే అంటూ ప్రపంచానికి చూపించింది. బై ది వే ఆ డిజైన్ చేసిన ఉదయ్ కుమార్ ప్రజెంట్ ఐఐటి గౌహటిలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైన్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు తమిళ్ రూపీ సింబల్ దగ్గరికి వద్దాం. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, ఇది తమిళ్ రూ అనే లెటర్ అనమాట. సో తమిళనాడు బీజేపీ లీడర్ అన్నామలై దీని మీద రియాక్ట్ అవుతూ, అరే రూపీ సింబల్ డిజైన్ చేసింది ఒక తమిళియన్, దాన్ని దేశం మొత్తం యాక్సెప్ట్ చేసింది, దాన్ని మార్చడం ఏంటి, హౌ స్టూపిడ్ కెన్ యూ బికమ్ తిరు ఎంకే స్టాలిన్ అని క్వశ్చన్ చేశారు. స్టేట్లో ఉన్న ఇష్యూస్ నుంచి జనాల్ని డైవర్ట్ చేయడానికి డిఎంకే పార్టీ ఇలాంటి డ్రామాలన్నీ చేస్తుంది, ఇది హాస్యాస్పదం అది ఇది అన్నారనమాట. ఇంకో పక్క డిఎంకే పార్టీ వాళ్ళు ఇది యూనియన్ గవర్నమెంట్ పాలసీస్కి ప్రొటెస్ట్గా చేసాం, మేము దేవనగరిని యూజ్ చేయం అంతే అని అంటున్నారనమాట. ఏలా కూడా తమిళ్ లెటర్ రూని వాడద్దు అని చెప్పలేదు, ఎందుకు అంత కోపం అని డిఎంకే స్పోక్స్ పర్సన్ సర్వనన్ అన్నాదురై అన్నారనమాట. మేము జస్ట్ మా మదర్ టంగ్ని యూజ్ చేసాం, దాంట్లో తప్పేంటని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. ఇలా పొలిటీషియన్స్ అందరూ డిఫరెంట్ వేస్లో రియాక్ట్ అవుతున్నారు. అసలు ఇలా సింబల్స్ మార్చడం ఎంతవరకు
లీగల్ అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2010లో రూపీ అఫీషియల్ సింబల్గా క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నారు. అన్ని గవర్నమెంట్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ లైక్ బడ్జెట్స్, అఫీషియల్ స్టేట్మెంట్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నిట్లో ఈ సింబల్స్ని యూజ్ చేయటం మ్యాండేటరీ. మానిటరీ పాలసీస్ అండ్ కరెన్సీ యూసేజెస్ని రెగ్యులేట్ చేసే అధికారం ఓన్లీ ఆర్బీఐకి, యూనియన్ గవర్నమెంట్కి మాత్రమే ఉంటుంది. నేషనల్ కరెన్సీ సింబల్ని మార్చడం కానీ రీప్లేస్ చేసే హక్కు కానీ స్టేట్ గవర్నమెంట్స్కి ఉండదు. ఇది క్లియర్. సెకండ్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ ప్రకారం నేషనల్ సింబల్స్ని మార్చే హక్కు స్టేట్స్కి లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 256 ప్రకారం ది ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ షెల్ బి సో ఎక్సర్సైజ్డ్ యాజ్ టు ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ ది లాస్ మేడ్ బై ది పార్లమెంట్ అండ్ ఎనీ ఎగ్జిస్టెన్స్ లాస్ విచ్ అప్లై ఇన్ దట్ స్టేట్ అండ్ ది ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ షెల్ ఎక్స్టెండ్ టు ది గివింగ్ ఆఫ్ సచ్ డైరెక్షన్స్ టు ఏ స్టేట్ యాజ్ మే అపియర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు బి నెసరీ ఫర్ దట్ పర్పస్. అంటే దాని అర్థం ప్రతి స్టేట్ కూడా పార్లమెంట్లో చేసిన చట్టాలకి సమ్మతించాలి, పాటించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ప్రకారం ఏ స్టేట్లో అయినా వాళ్ళ ఓన్ కరెన్సీని ప్రవేశపెట్టడం లేదా ఉన్న సింబల్ని మాడిఫై చేయటం అనేది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని వైలేట్ చేసినట్లు. ఇప్పుడు జనరల్గా మన కీబోర్డ్స్లో రూపీ సింబల్ ఉండదు కాబట్టి దాని ప్లేస్లో మనం ఆర్ఎస్ అని, రూపీస్ అని, లేకపోతే తెలుగులో రూ అని, వేరు వేరే లాంగ్వేజెస్లో వాళ్ళ భాషల్లో రూని యూజ్ చేస్తారు. అంతే కదా. ఇప్పుడు మీరు విలేజెస్కి వెళ్ళారు అనుకో, చదువు అంటే ఇంగ్లీష్ రాని పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, డబ్బు దగ్గర పక్కన రూ అని రాస్తారు. సో విచ్ ఇస్ ఫైన్, ఎందుకంటే అది జనరల్గా వాడుతున్నాం కాబట్టి. కానీ అఫీషియల్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్లో అఫీషియల్ రూపీ సింబల్నే వాడాలి. బేసిక్గా ఏంటంటే రూపీ సింబల్ అనేది దేశం మొత్తానికి కామన్గా పెట్టుకున్నాం. డాలర్ కానీ, యూరోస్ కానీ, ఇంకా వేరే కరెన్సీస్ ఏవైనా వాటికంటూ యూనిక్ సింబల్స్ ఉంటాయి. అలాగే మనం కూడా పెట్టుకున్నాం. అఫ్ కోర్స్ అది దేవనగరిలో ఉండొచ్చు. సో వాట్ వచ్చిన నష్టం ఏముంది చెప్పండి. ఇప్పుడు హిందీ ఇంపోజిషన్కి, ఎన్ఈపికి ఎగనెస్ట్గా ఫైట్ చేస్తున్నారు, అది ఓకే. హిందీ ఇంపోజిషన్కి నేను కూడా ఎగనెస్టే. దాని గురించి 2 వీడియోస్ కూడా చేశాను. ఎంత హిందీ మీద వ్యతిరేకత ఉంటే మాత్రం నేషనల్ సింబల్ని రీప్లేస్ చేస్తారా? అసలు ఎంత ఫూలిష్ పని అది. ఇప్పుడు కరెన్సీ మీద కూడా హిందీ ఉండిద్ది, దాన్ని ఏం చేస్తారు, అది కూడా రిమూవ్ చేస్తారా లేకపోతే కొట్టేస్తారా? ఒకవేళ కొట్టేస్తే వేరే స్టేట్స్లో అది పని చేయదు. ఒకవేళ మీరు తమిళనాడులో వాళ్ళు యాక్సెప్ట్ చేసినా కానీ. ఇప్పుడు ప్రాంతీయ భావం ఉండటం, లాంగ్వేజ్ని కాపాడుకోవటం తప్పు కాదు, కానీ నేషనల్ యూనిటీని, నేషనల్ సింబల్స్ని రెస్పెక్ట్ చేయాలి. తమిళ ప్రైడ్ ఉండొచ్చు, కానీ అది నేషనల్ ఇంటిగ్రిటీని దెబ్బతీసేలా ఉండకూడదు. నాకు ఎందుకో తమిళనాడు గవర్నమెంట్ నేషనల్ యూనిటీ కంటే తమిళ్ ఐడెంటిటీని ఎక్కువగా పుష్ చేస్తుంది అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది ఎంకే స్టాలిన్ వేసుకున్న సెల్ఫ్ గోలే, అంతే కదా. ఇప్పుడు హిందీ ఇంపోజిషన్ మీద ఫైట్ చేయటం, బీజేపీ గవర్నమెంట్ సౌత్ స్టేట్స్ మీద చూపిస్తున్న నెగ్లిజెన్సీ మీద ఫైట్ చేయటం, డీలిమిటేషన్ మీద ఫైట్ చేయటం, ఇవన్నీ కమెండబుల్ జాబ్స్. బట్ ఆ ప్రాసెస్లో ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చేస్తే మెయిన్ ఇష్యూస్ నీరు కారిపోతాయి అనేది నా ఒపీనియన్. ఇప్పుడు రూపీ సింబల్ని మార్చారు, రేపు కరెన్సీ మీద హిందీ ఉంది కాబట్టి వేరే కరెన్సీ ప్రింట్ చేసుకుంటామంటే, మాకు తమిళ్ ఇష్టం కాబట్టి తమిళ్ లాంగ్వేజ్లో వేరే నేషనల్ యాంథమ్ క్రియేట్ చేసుకుంటామంటే, ఇవన్నీ అయ్యే పనులు కాదు కదా. ఇప్పుడు మనం తమిళ్ కోసం ఏదైనా చేస్తామని చెప్పి ఏది పడితే అది చేస్తే కుదరదు కదా. తమిళనాడు గవర్నమెంట్ యాంటీ బీజేపీ లేదా యాంటీ యూనియన్ గవర్నమెంట్లా వెళ్దాం అనుకుని ఈసారి యాంటీ నేషనల్ వేలో వెళ్ళిందేమో అని నాకు అనిపిస్తుంది. యూనియన్ గవర్నమెంట్ని అపోజ్ చేయొచ్చు, బట్ వాళ్ళ మీద అలిగి నేషనల్ యాక్టివిటీస్ చేస్తే అది మొదటికే మోసం వస్తుంది. ఈ లాంగ్వేజ్ వారు చాలా దూరం వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మరి ఇలాంటి టర్న్ తీసుకుంటుంది అనుకోలేదు. 2026లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మేబీ దానికోసమే ఈ పొలిటికల్ డ్రామా అంతా అన్నట్లు నాకు అనిపిస్తుంది. ఇప్పటివరకు దీని గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఏమీ అవ్వలేదు, బట్ ఒకటైతే క్లియర్గా అర్థం అవుతుంది, హిందీ బ్యాటిల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తున్నారు. హిందీలో ఏదున్నా రిజెక్ట్ చేస్తున్నారు. మరి కరెన్సీ మీద ఉన్న హిందీ సంగతి ఏంటో ముందు చూడాలి. ఈ లోగో మార్చడం అనేది ఓన్లీ బడ్జెట్ కోసం మాత్రమే అని నేను అనుకోవట్లేదు. నార్త్ ఎజెండా వాళ్ళ ఐడెంటిటీని డామినేట్ చేయకుండా ఉండటం కోసం ఏమైనా చేస్తామని చెప్పే ఒక స్టేట్మెంట్ లాగా అనిపిస్తుంది. మన కల్చర్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ స్టిల్ మనం అంతా ఇండియన్స్. ఎస్, సౌత్ స్టేట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ వివక్ష చూపిస్తుంది, మనది ద్రవిడ నాడు, ఇవన్నీ ఓకే. కానీ మనందరం కలిసి ఒక దేశాన్ని నిర్మించుకున్నాం, అందుకే ఇండియాని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు. మన యూనిటీని తెలియజేయడానికే నేషనల్
యాంథమ్, నేషనల్ కరెన్సీ సింబల్ ఇలాంటివి ఉంటాయి. సో యూనిటీని దెబ్బతీసే వాటిని టచ్ చేయకుండా వేరే వాటి మీద ప్రొటెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అయితే చెప్పా కదా. తమిళనాడు గవర్నమెంట్ అల్ట్రా ప్రో మ్యాక్స్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. మరీ టూ మచ్ అనమాట ఇది. నేనైతే తమిళనాడు గవర్నమెంట్ చేసిన పనితో అస్సలు ఏకీభవించను. అయితే కొంతమంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు, మరి కొంతమంది అయితే వాళ్ళ లాంగ్వేజ్లో ఒక లెటర్ పెట్టుకున్నారు తప్పేంటి అని అంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి? దీన్ని మీరు సపోర్ట్ చేస్తారా లేదా సపోర్ట్ చేయరా? కింద ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఫర్ టుడే. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అంటే నిన్న చాలా కష్టపడి ఒక హర్రర్ వీడియో పెట్టామన్నమాట. ఇన్ కేస్ మీకు నోటిఫికేషన్ రాకపోయినా లేకపోతే ఇంకా చూడకపోయినా ప్లీజ్ ఆ వీడియో చూడటానికి ట్రై చేయండి, బాగుంటుంది వీడియో. సో చూడటానికి ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, బాయ్ బాయ్.